తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సఖి అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు వి నాగరత్న గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏం జరగనుందో తెలీదు, కానీ ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి, స్థిరంగా నిలబడాలి, ఓడిపోకూడదు, పారిపోకూడదు. అంతే. తాను ఆత్మస్థైర్యానికి పెట్టింది పేరు. తాను ఇతరులకి ధైర్యం చెప్పేట్లు ఉండాలే కానీ తానే అధైర్యపడితే ఎలా? ఎట్టి పరిస్థితిలోనూ డీలా పడిపోకూడదు అనుకుంది మమత. బాగాలేదంట, ఏమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటూ రాత్రి 8 గంటల వేళ పడగదిలోకి వచ్చాడు ఆంజనేయులు. ఏం లేదు, బాగానే ఉంది అంది మమత. నువ్వు ప్రతిదానికి అంతే, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది మరీ బాగుంది, కాస్తంత నీరసానికే డాక్టరా? మొండితనం చేయకు, ఇందాక పడిపోయేట్లున్నావంట, పిల్లలు చెప్పారు. నీరసం అంతే. నీకంతగా ప్రేమ కారిపోతుంటే కొంచెం గ్లూకోన్-డి కలిపివు అంది మమత నవ్వుతూ. ఆంజనేయులు క్షణాల్లో గ్లూకోన్-డి కలిపి తెచ్చి గ్లాస్ నోటికి అందించాడు. చాలు, ఈ పూటకి నన్ను ఇలా పడుకోనివ్వండి, మీరెళ్ళి అన్నాలు తినండి అంది. అదేంటి, నువ్వు తినవా? ఈ పూట తినాలనిపించడం లేదు. కుదరదు, పిల్లలు అన్నం వండేశారు, కూరలు పొద్దుటివి ఉండనే ఉన్నాయిగా, మైక్రోవేవ్లో వేడి చేస్తాను, కాస్త తిని పడుకో అన్నాడు. ప్లీజ్ వద్దు, మామూలుగా నేను ఆకలికి ఆగలేనని తెలుసుగా, ఇవాళ మాత్రం సహించడం లేదు, బలవంతంగా తినలేను. ఇంకా ఆంజనేయులు రెట్టించలేదు. సరే, లైట్ తీసి వెళ్తున్నా, నిద్రపో అనేసి గది తలుపులు చేరవేసి హాల్లోకి వెళ్ళాడు. సునంద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాతైనా రామ్మోహన్ మమతల్లో మార్పేం రాలేదు. అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. అలా 4 ఏళ్లు గడిచాక రామ్మోహన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ నుండి వైదొలిగాడు. తర్వాత యాదగిరిగుట్ట, భువనగిరి, శంకర్పల్లి, ఘట్కేసర్, దొండిగల్ మొదలైన ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ స్థలం కొని ఫ్లాట్ల వ్యాపారం చేశాడు. మినిమం 1000 గజాలకు తక్కువ లేకుండా ఫ్లాట్లు వేయించేవాడు. ఎక్కడ ఏ వెంచర్ మొదలుపెట్టినా హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. అతని అంచనా అంత గొప్పది. అప్రోచ్ అయ్యే పద్ధతికి తిరుగుండదు. ఇతరుల కంటే కమిషన్ కూడా ఎక్కువ ఇచ్చేవాడు. వ్యాపారం మంచి ఊపు మీద ఉన్నప్పుడే దాన్ని విరమించేసి జ్యువెలరీ వ్యాపారంలోకి దిగాడు. ఒకేసారి 4 బ్రాంచీలు ఓపెన్ చేశాడు. ఇటు మమత ఫ్యాన్సీ షాప్ కూడా బాగా నడుస్తోంది. క్రమంగా చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తెచ్చి అమ్మడం మొదలుపెట్టింది. అది కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగడంతో డిజైనర్ షోరూమ్ పెట్టాలని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువు. అక్కడి నుంచి మకాం మార్చేసింది. ఫ్యాన్సీ షాపును లాభసాటిగా మరొకరికి అమ్మేసింది. బంజారా హిల్స్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంది. ముంబై వెళ్ళి డిజైనర్ వేర్ కొంత తెచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన పండరిని తన వద్ద నియమించుకుంది. మరో 2 టైలర్లను కుదుర్చుకుంది. ఫ్యాషన్ ప్రపంచం పట్ల అవగాహన పెంచుకుంటూ లేటెస్ట్ ట్రెండ్లు ఫాలో అవుతూ వ్యాపారం పెంచుకుంది. టీనేజ్ పిల్లల మొదలు నడి వయసు స్త్రీల వరకు ఎవరికేవి నచ్చుతాయో ఊహించే తెలివి కొద్ది రోజుల్లోనే సాధించింది. కస్టమర్లకు దుస్తులు చూపిస్తూనే వారికి ఎలాంటివి నప్పుతాయో సలహా ఇస్తుంది. ఇది వేసుకుని ఆఫీస్లో అడుగు పెట్టారంటే అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ వరకు మీ వంకే చూస్తారు అంటుంది ఉద్యోగినితో. నువ్వు ఇది తీసుకోమ్మా, లిటిల్ ఏంజల్లా ఉంటావు అంటుంది ఓ కుర్ర పిల్లతో. ఇవన్నీ బిజినెస్ టాక్టిక్స్ అని వచ్చిన వాళ్లకు తెలుసు, కానీ మమత వాక్చాతుర్యానికి అడ్డంగా పడిపోతారు. నోరు మెదపకుండా ఆమె చూపించింది కొంటారు. అంతా బాగుందనుకున్న దశలో ఆమెలో ఒక అసంతృప్తి మొదలైంది. రామ్మోహన్ తన దగ్గరకు వచ్చినప్పుడల్లా పండరితో మాట్లాడతాడు. పండరి పనంతా ఆపేసి రామ్మోహన్తో క్లోజ్గా కబుర్లు చెప్తుంది. ఒక దశలో రామ్మోహన్ పండరి కోసమే వస్తున్నాడా అనే అనుమానం బలపడింది. ఒంటి మీద సోయి లేకుండా ఆ అమ్మాయి అతన్ని మీదికి వంగుతూ అతన్ని తాకుతూ మాట్లాడుతుంది. అవసరం లేకపోయినా గొల్లున నవ్వుతుంది. ఆ వేళ ఉండబట్టలేక, ఏ పండరి, ఆ బ్రింజాల్ కలర్ శారీ పూర్తయిందా అని అడిగింది. లేదు మేడం. పండరి నిర్లక్ష్యంగా చెప్పి రామ్మోహన్ చేతిలో చెయ్యేసి నవ్వుతోంది. నీకెంత నిర్లక్ష్యమే అని పళ్ళు నూరుకుంది మమత. కబుర్లు తర్వాత, ముందు వెళ్ళి ఆ చీర సంగతి చూడు అంది చిరాకును అదిమిపట్టి, వీలైనంత నార్మల్గా ఉండేందుకు ప్రయత్నిస్తూ. ఇప్పుడు ఎలాగూ లంచ్ బ్రేకేగా, చూస్తాలే మేడం అంది తప్ప
కనీసం పని పక్కన పెట్టి వృధా కాలక్షేపం చేస్తున్నానన్న వెరపు ఆమెలో వెతికి చూసినా లేదు. ఇప్పుడేమైంది మమత? చీరో చీరో అని లబలబలాడిపోతున్నావు. ఇంతకీ ఆ చీర కోసం ఎవరొస్తున్నారేంటి? కత్రీనా కైఫా, బిపాసా బసునా అన్నాడు రామ్మోహన్. మమతకు చిర్రెత్తుకొచ్చినా కంట్రోల్ చేసుకుని, నువ్వేదో మాట్లాడుతున్నావు కదా అని ఈ పిల్ల పని వదిలేసి కబుర్లు చెప్తోంది. ఇలా అయితే నా బిజినెస్ దివాళా తీయడం ఖాయం అంది. ఓసిని, 10 నిమిషాలు కాలక్షేపం చేస్తేనే దివాళా తీస్తారా? అలా అయితే అందరూ నెత్తిన చెంగేసుకోవాల్సిందే. సర్లే బావా, బయలుదేరు, మళ్ళీ కలుద్దాం అంది మొహమాటాల్ని మూటగట్టి అవతల పారేసి. వెళ్తాను అంటూనే మరో 40 నిమిషాలు కూర్చుని వెళ్ళాడు రామ్మోహన్. అతను వెళ్ళాక పండరి హ్యాండ్ బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసుకుని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. మామూలుగా అయితే మమత తాను చేసిన కూరో పచ్చడో వడ్డిస్తుంది. కానీ ఆ వేళ అలా చేయాలనిపించలేదు. చిరాగ్గా పని చేసుకుంటూ కూర్చుంది. ఇంత టైం వృధా చేశాను కదా అని కూడా పండరి భోజనం గబుక్కను ముగించలేదు. మెతుకు చొప్పున తీరిగ్గా గంటసేపు తిని ఆ పైన ఎవరెవరికో ఫోన్లు చేసుకుని తప్పదురా దేవుడా అన్నట్లు పనిలోకి దిగింది. అసలు ఆ అమ్మాయిని నియమించుకుని తప్పు చేశానా అనుకుంది మొదటిసారి పండరిని చూసిన రామ్మోహన్. అరే, ఈ పిల్ల భలే ఉందే అన్నాడు. ఏంటి అంది మమత. నీ సెలక్షన్ బాగుందే బంగారం. మా ఆఫీస్లో ఇలాంటి కత్తి ఒక్కటి కూడా లేదు. కత్తులు కటార్ల వల్ల గొడవలే తప్ప పనులు కావు. ఆ పిల్లని పొగిడితే నీకు కొంచెం ఈర్ష్యగా ఉంది కదూ? నువ్వు ఆ పిల్లని పొగిడితే నీ టేస్ట్ ఇంత హీనం అనుకుంటానే గాని నాకెందుకు అసూయ? ఆమె కంటే నేను 100 రెట్లు బాగుంటానని నాకు తెలుసు. ఎట్టెట్టా అంటూ బుగ్గలు నొక్కుకున్నాడు రామ్మోహన్. అవును, అట్టట్టాగే. ఏం బావా, కొంపదీసి గాలి అటు తిరుగుతోందా ఏంటి అని కళ్ళెగరేసింది. చచా, ఊరికే అన్నాలే. రంభవి, నీ తర్వాతే ఎవరైనా. నా తర్వాత కాదు కదా, నా చెలికత్తె పాటి కూడా చేయదు. చాలే బడాయ్, ఇంతకీ ఎంతిస్తున్నావేంటి? 10,000. నేను 15 ఇస్తాను. నా దగ్గర చేరుతుందేమో అడుగు. రోజుకా నెలకా? తిక్కరేగి అడిగింది. అదేం మాట బంగారం, మరీ డబుల్ మీనింగులు మాట్లాడేస్తున్నావు? నేనంటోంది ఉద్యోగానికి, మరెందుకో కాదు అంటూ అదో మాదిరిగా నవ్వాడు. నేనన్నది ఉద్యోగం లెక్కతోనే. నీకింకేవో తిమ్మిరి ఆలోచనలు తడితే నేనేం చేయను? మమత బదులు చెప్పకపోవడంతో కోపం వచ్చిందని గ్రహించి టాపిక్ మార్చాడు రామ్మోహన్. అది సరే గాని నువ్వేంటి బంగారం ఇంత సాదాసీదా చీరలు కట్టుకుంటున్నావు? డిజైనర్ శారీస్ అమ్మడానికేనా, కట్టుకోవడానికి పనికిరావా? ఏ పెళ్ళికో పేరంట అనుకో అయితే గాని పొట్టి పుణ్యానికి సింగారించుకోమంటావా? ఏది ఆ నేవీ బ్లూ శారీ తీయి, దాని ఖరీదెంత? 10,000. ఏం ఆ సుందరాంగికి కానుకగా ఇస్తావా? సూపర్ ఐడియా. ఈ చీరిస్తే పడిపోతుందంటావా? కొంటెగా అడిగాడు. మమత చిరాగ్గా అతని చేతిలోంచి చీరను ఒక్కలాగు లాగి తీసుకుంది. రామ్మోహన్ పకపకా నవ్వి జేబులోంచి డబ్బు తీసి 10,000 నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టి, ఈ చీర అమ్మకు బంగారం, దీన్ని నువ్వే కట్టుకోవాలి, సరేనా అన్నాడు. మమత ముసిముసిగా నవ్వి, కొంపదీసి నాకంటే ఆ పిల్లకైతే ఇంకా బాగుంటుంది అనవు కదా అంది. ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? అయితే దానికే ఇచ్చుకోపో అని ఆ చీరని అతని ఒళ్ళోకి విసిరి కొట్టింది. ఓసిని దుంపదెగా, జోక్ కూడా అర్థం కాదా? ఆ పిల్లకి నిండైన చీర కంటే జానా బెత్తెడు పొట్టి బట్టలు సూటవుతాయి. మమతకి ఎంత కోపం వచ్చినా తమాయించుకుంది. రామ్మోహన్ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ మర్నాడు మమత పండరిని ఉద్యోగం మాన్పించేసింది. ఓ మధ్యాహ్నం మమత షాపులో పనిచేస్తున్న సీత మమత దగ్గరకు వచ్చి, మేడం, పండరి ఫోన్ చేసింది అంది. మళ్ళీ చేర్చుకోమని రికమెండేషన్ కాబోలు. సమస్యే లేదు. తెలిసి ఆ చెత్త పిల్లని మరోసారి నెత్తిన పెట్టుకునేదే లేదు అనుకుని పైకి మాత్రం అలాగా అంది మమత. తను రామ్మోహన్ సార్ ఆఫీసులో చేరిందట. జీతం స్టార్టింగే 15,000 అంది. ఊహించని ఆ పరిణామానికి మమత ఉలిక్కిపడింది. రామ్మోహన్ మీద పిచ్చ కోపం వచ్చింది. మనసులో పరిపరి విధాలుగా ఆలోచించుకుంది మమత. తనకు ఎంత మాత్రం నచ్చదని తెలిసి కూడా అక్కున చేర్చుకున్నాడా? తనతో ఆమె గురించి మాట్లాడడం మానేస్తే మారిపోయాడనుకుంది. వెనక ఇంత కుట్ర చేస్తూనే నయగారాలు పోతున్నాడా? ఆ హీనురాల్ని చంకలో చేర్చుకుని రెండో చంకలో తనతో ప్రేమాయణాలా? ఛీ, ఇతను మనిషా పశువా అనుకుంది. తన భావాలేమీ ప్రదర్శించకుండా సీతతో, అయ్యో పాపం 15,000 ఇవ్వాల్సింది, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుందిగా అంది.
పండరి ఎప్పుడూ రామ్మోహన్ సార్కి ఫోన్ చేసి ఏమేమో మాట్లాడేది. ఆయనకేదో జాలేసి ఇచ్చినట్లున్నారు కానీ మేడం, 4 రోజులు చూస్తే తెలీదు పని తక్కువ బిల్డప్ ఎక్కువ అని అంది సీత. మనకెందుకులే సీత, ఎలాగోలా అఘోరించని అంది మమత. సీత ముందు బయటపడ్డం ఇష్టం లేక ఆ విషయాన్ని అక్కడితో తుంచేసింది. కానీ మనసు అలజడికి గురైంది. పండరి రామ్మోహన్ దగ్గర చేరిందన్న విషయం తెలిసిన 2 రోజులకి అతని నుంచి ఫోన్ వచ్చింది. ఆమె ముభావంగా ఉండడంతో ఏమైనా కావాలా, కొత్త వెరైటీ నెక్లెస్ వచ్చింది, చూస్తే ఎగిరి గంతేస్తావు, నా చేతులతోనే నీ మెళ్ళ వేస్తాను అన్నాడు. ఫోన్లోనే ఏడ్చేసింది. కంట్రోల్ చేసుకుందామన్నా ఆమె వల్ల కాలేదు. దాంతో రామ్మోహన్ కంగారు పడ్డాడు. ఏమైందిరా బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు, మీ ఆయనకి ఏమైనా తెలిసిందా అన్నాడు. తెలిసినా బాగుండు, పీక పిసికి చంపేసినా బాగుండు, నేను మహాపరాధం చేశాను, నువ్వు నన్ను వేసే కింద జమ కడితే భరించలేను. నీకేమైనా పిచ్చా, నేనెప్పుడైనా అలా అన్నానా? అనక్కర్లేదు, నీ చేష్టలే చెప్తున్నాయి. ఛీ ఊరుకో, నేను నీ డబ్బు కోసమే లొంగిపోయాను, శరీరాన్ని అప్పగించాను అని మాత్రం అనుకోకు. నీకెలా చెప్పాలో తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం, అదే నాలో కోరికలు రగిలించింది అంది మమత. ఇప్పుడు దానికి పశ్చాత్తాపడాల్సిన పనేం లేదు, మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, అందుకే దగ్గరయ్యాం. నన్ను మాట్లాడని, నీకు ఒళ్ళప్పగించాక నువ్వు నావాడివి అనిపించింది. సునందే నీ భార్య అని తెలిసినా సరే అది అజ్ఞానం అనుకో, అమాయకత్వం అనుకో, స్వార్థం అనుకో, దురాశ అనుకో, ఇంకేమైనా అనుకో, నాకు లోలోన నువ్వు నావాడివేనన్న భావం. అందుకే నీ నుంచి ఏం ఆశించినా తప్పు లేదనిపించింది. భయాలు దిగుళ్లను అధిగమించి నీతో గడుపుతున్నప్పుడు, నిన్ను అంతగా ఇష్టపడుతున్నప్పుడు నీ నుండి తీసుకోవడంలో తప్పు లేదనిపించింది. హే ఆపు, నువ్వంత సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. నీకు నేనేమిచ్చినా ఇష్టంగానే ఇచ్చాను, నువ్వేమీ నన్ను ప్రలోభపెట్టి తీసుకోలేదు. ప్లీజ్ బావా, నువ్వు అడ్డు రాకు, మధ్యలో నన్ను ఆపకు. నేను మనసులో ఎంత వేదన పడుతున్నానో, కుంగిపోతున్నానో నీతో చెప్పి తీరాలి. నా దగ్గర లేని డబ్బు నీ దగ్గర తీసుకోవడంలో తప్పు లేదనిపించింది. అందుకే కొన్నిసార్లు డిమాండ్ చేసి అడిగాను. కానీ నువ్వు నన్ను అచ్చం ఒక బ్రోతల్లా ట్రీట్ చేస్తావని మాత్రం కల్లో కూడా అనుకోలేదు అంది మమత. నీకు నిజంగా పిచ్చి పట్టినట్లుంది, చాలా విసుగ్గా అన్నాడు రామ్మోహన్. లేదు, పిచ్చి వదిలింది. నువ్వే గనుక ఆ పండరిని చేరదీయకపోతే ఇంకా ఆ పిచ్చిలోనే ఉండేదాన్ని. వీలైనప్పుడల్లా తప్పు చేస్తూనే ఉండేదాన్ని. థ్యాంక్స్ బావా, ఒక రకంగా నువ్వు మంచి పనే చేశావు, నా కళ్ళు తెరిపించావు. పండరితో నీ ప్రవర్తన నాకు షాక్ ట్రీట్మెంట్లా పనిచేసింది. పట్టిన పిచ్చి వదిలింది. రామ్మోహన్ నిజంగానే పండరితో సంబంధం పెట్టుకున్నాడు కనుక ఓ క్షణం రియాక్షన్ లేకుండా ఉండిపోయాడు. ఈ విషయం దీనికి ఎలా తెలిసింది అనుకుంటున్నావు కదూ, తెలియకుండా ఎలా ఉంటాయి, కొన్ని దాద్దామన్నా దాగవులే అంటూ నిట్టూర్చింది. రామ్మోహన్ వెంటనే తేరుకుని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఉన్నదే మాట్లాడుతున్నాను, వాదించి అబద్ధాలు చెప్పి ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు స్థిరంగా అంది. ప్లీజ్ బంగారం, నీకోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నానే అన్నాడు రామ్మోహన్ దీనంగా. నువ్వు డబ్బు ఖర్చు పెడితే గంటల లెక్కన నీతో గడపడానికి రెడీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు బావా. నాకు మాత్రం ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఇంటికి రాకో. ఒకవేళ నువ్వు మొండికేసి వస్తే నా చావే చూస్తావు. నేనేదో బెదిరిస్తున్నాను అని మాత్రం అనుకోకు. మంచికైనా చెడుకైనా మొండిదాన్నే, తెలుసుగా. నా చావు గనక కళ్ళ చూడదలుచుకుంటే రా అని ఫోన్ పెట్టేసింది మమత. రామ్మోహన్ అవాక్కైనట్లున్నాడు, మరేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఎప్పుడు రామ్మోహన్ ఆమెకు ఫోన్ చేయలేదు. ఆమె ఇంటికి రాలేదు. బంధువుల ఇంట్లోనో మరే ఫంక్షన్లోనో కనిపించినా చూడనట్లు తలంచుకు వెళ్ళిపోయాడే కానీ ఆమెను ఎన్నడూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. మమత కళ్ళ ముందు గతమంతా సినిమా రీళ్లలా మెదిలింది. ఈ మధ్యకాలంలో రామ్మోహన్ని కలిసింది లేదు, అతని గురించి ఆలోచించింది లేదు. పిల్లలు డిగ్రీ చదువులైపోయి ఉద్యోగాల వేటలో ఉన్నారు. ఇన్నాళ్లుగా ఆమె తన వ్యాపారంలో, పిల్లల చదువుల గోలలో మునిగి తేలుతోంది. రామ్మోహన్తో తన సంబంధ బాంధవ్యం అంతా పూర్వజన్మ వృత్తాంతంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్లకి ఆ విషయాలు గుర్తు చేసుకోవడం కూడా బాధగానే ఉంది. మానిపోయిన గాయాన్ని మరోసారి కెలికినట్లయింది. గతమంతా గుర్తు చేసుకున్న మమత ఒక నిర్ణయానికి వచ్చి బోస్కి ఫోన్ చేసింది. ఎస్, దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ బోస్. నేను మమతని, బంజారా హిల్స్ నుండి. పొద్దున వచ్చారు, మీ కార్డు తీసుకున్నాను. ఓకే రామ్మోహన్ కేసేగా,
రేపు ఎన్నింటికి రావాలి? రేపు కాదు, ఇప్పుడే రాగలరా? పొద్దున్నేమో రేపు రమ్మన్నారు, ఇప్పుడేంటిలా అన్నాడు. లేదండి, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. తప్పో ఒప్పో నేను చేసింది చెప్పేస్తాను. లేకపోతే ఈ భయం ఆందోళన నన్ను బతికనిచ్చేలా లేవు. సరే, మీకు దగ్గరలోనే ఉన్నాను, పావుగంటలో వస్తాను అన్నట్లుగానే బోసు కొద్దిసేపట్లోనే మమత ఇంటికొచ్చాడు. ఆమె అప్పటికే మెయిన్ డిజైనర్ని పిలిచి, పొద్దున వచ్చిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ వస్తారు, మీరెవరూ ఆఫీస్ రూమ్లోకి రాకండి. ఒకవేళ నన్ను కలవాలని, నాతోనే మాట్లాడాలని ఎవరైనా అన్నా నేను లేనని చెప్పేయండి. మొహమాటమే లేదు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేసు గురించి మాట్లాడడానికి వస్తున్నారు అని చెప్పింది. ఆ సంగతి ఇతరులతోనూ చెప్పమంది. బోసును ఆఫీస్ గదిలోకి తీసుకెళ్లి మమత గతమంతా చెప్పింది. దాపరికం లేకుండా జరిగింది జరిగినట్లుగానే చెప్పింది. ఆ స్వరంలో నిజాయితీ ప్రవహించింది. ప్రతి అక్షరంలో సత్యం తొంగి చూసింది. ఆమె తన మోహావేశం దగ్గర నుంచి మొదట్లో స్వార్థంగా ఆలోచించిన తీరు, ఆ తర్వాత రామ్మోహన్ మరో యువతితో, అది కూడా ఒక వెకిలి పిల్లతో దగ్గరగా ఉండటం చూశాక తనలో ఎంత ఏహ్యత కలిగింది, రామ్మోహన్ మీద ఎంత విరక్తి కలిగింది, తనలో ఎలా మార్పు వచ్చింది, తన భర్తకు ద్రోహం చేశానని తలుచుకొని పశ్చాత్తాపంతో ఎంతగా కృంగిపోయింది వరకు పూసగుచ్చినట్లు చెప్పింది. అంతా చెప్పి, ఇదండి జరిగింది. మా చిన్నబావ ఎప్పుడైతే పండరికి దగ్గరయ్యాడో నేనప్పుడే దూరమయ్యాను. ఆ తర్వాత ఆయన్ని కలిసింది లేదు. 2 సార్లు ఫంక్షన్లో చూశాను కానీ కనీసం మాట్లాడను కూడా లేదు అంది. ఒక రకంగా రామ్మోహన్ పండరితో సంబంధం పెట్టుకున్నాడు కనుకనే మీలో మార్పు వచ్చిందేమో, అంతేనా అన్నాడు బోసు. నిజమేనండి అని ఒప్పుకుంది. బోసు తమాయించుకోలేక, రామ్మోహన్ పండరితో సన్నిహితంగా ఉన్నాడని మీకే అంత చిరాకేసిందే, మరి ఆయన అసలు భార్య సునందకి మిమ్మల్ని చూసినా రగిలిపోయే ఉంటుందిగా అన్నాడు. ఎందుకు రగలదు, అందుకేగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. కానీ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, నేను పండరి లాంటి దాన్ని కాను. మా బావంటే నాకు మొదటి నుంచి ఇష్టం. తనని చేసుకోవాలనుకున్నాను. అనుకున్నారే కానీ చేసుకోలేదు. పైగా ఇద్దరు వేరే వేరే వాళ్ళని చేసుకున్నారు. మీ సంబంధం వల్ల అతని భార్య ఎంత నష్టపోయింది. ఆ మత్తులో తెలియలేదు. నేనేమైనా పూర్తిగా ఉంచేసుకున్నానా? కాసేపు కలిసుంటే ఏమిటి నష్టం అనిపించేది. బోసుకు ఇంకా కెలకాలనిపించలేదు. ఆమె మీద పూర్తి నమ్మకం కలిగిన పోలీసు కనుక. అయితే ఈ హత్యకు మీకు ఎలాంటి సంబంధము లేదని నమ్మొచ్చుగా అన్నాడు. పండరితో సంబంధం పెట్టుకున్నాక ఆయనంటే అసహ్యం వేసిన మాట నిజం. ఇలాంటి దౌర్భాగ్యుడి కోసమా నేను వెంపర్లాడాను, నా భర్తని వంచాను అని చీత్కరించుకున్న మాట నిజం. కానీ అతన్ని చంపాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మీరు దేవుణ్ణి నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను నమ్ముతాను. కావాలంటే చేతిలో హారతి అంటించుకుని గుళ్ళో ప్రమాణం చేస్తాను అంది. అవన్నీ మూఢనమ్మకాలు. మీరు చెప్పేది పచ్చి నిజమైనా మీ చెయ్యి కాలి తీరుతుంది. ఓకే, గతాన్ని మార్చలేంగా అన్నాడు బోసు. ఈ విషయాలు లీక్ చేయకండి అంది మమత చేతులు జోడించి. ఈ హత్యకు మీకు సంబంధం లేదు కనుక మీ గతాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ బోసు. ఈలోపు ఫోరెన్సిక్ నిపుణులు అందించిన రిజల్ట్ అంతా చేతికొచ్చింది. రామ్మోహన్ ఉపయోగించిన 2 సిమ్ కార్డుల సమాచారం అంతా వచ్చింది. గత 4 నెలలుగా అతను మాట్లాడిన విషయం అంతా టేపులతో అందించారు. అదంతా రివైండ్ చేసి స్పష్టంగా వినొచ్చు. వ్యాపార లావాదేవీలు, మామూలు కుశల ప్రశ్నలు, కాలక్షేపపు కబుర్లు లాంటి అన్నీ ఫిల్టర్ చేసి ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వాయిస్లన్నీ ఎడిట్ చేసి ఉంచుకున్నారు. మమత చెప్పిన నిజాన్ని సెల్ ఫోన్ వాయిస్ రికార్డు సమాచారం కూడా నిర్ధారణ చేసింది. రామ్మోహన్ మొబైల్స్లో మమతకు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ లేనే లేదు. పోనీ వేరే నెంబర్ నుండి మాట్లాడుకున్నారు అనుకోవడానికి అసలు ఆమె స్వరమే రికార్డై లేదు. రికార్డెడ్ వాయిస్ ఆధారాలు చేతిలోకి వచ్చాక పండరి దగ్గరికి బయలుదేరాడు బోసు. యూనిఫామ్లో ఉన్న బోసును చూడగానే కొంచెం జంకింది పండరి. భయాన్ని కనపడనివ్వకుండా, సార్ రూమ్లోకి రండి అంటూ రామ్మోహన్ గదిలోకి దారి తీసింది. నాకు నీ మీద కొన్ని సందేహాలున్నాయి అన్నాడు బోసు. చెప్పండి సార్. రామ్మోహన్ని మీరే హత్య చేశారని డిపార్ట్మెంట్ అనుమానిస్తోంది. నేనా? నేను మర్డర్ చేశానంటే మీరు నమ్మగలరా అంది పండరి. రామ్మోహన్తో మీకే సంబంధము లేదా సీరియస్గా అడిగాడు బోసు. చచా, ఆయన మా బాస్ అంతే. ఆయనతో రిలేషన్ పెట్టుకోలేదా? ఆయన బాస్ కనుక క్లోజ్గా ఉండక తప్పదు.
ఇద్దరి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ లేదా? అనవసరంగా వాదించాలని చూడొద్దు. పోలీసులంటే చెవుల్లో పూలు పెట్టుకొని కనిపిస్తున్నారా? ఏ ఆధారమూ లేకుండానే వచ్చానా అంటూ బోస్ ఇరిటేట్ అయిపోయాడు. పండరికి ముచ్చెమటలు పోశాయి. ఎన్నాళ్ళుగా సాగుతోంది మీ మధ్య సంబంధం? అదేం లేదు, అవన్నీ గాసిప్స్. ఆయన సల్మాన్ ఖాను, తమరు కత్రీనా కైఫు అనుకుంటున్నారా? గాసిప్స్ ఏంటి? ఆమె బిత్తరపోయి చూసింది. చూడమ్మా, మీకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. దయచేసి నా టైం వేస్ట్ చేయకుండా అడిగిన దానికి సరైన సమాధానాలు ఇస్తే బాగుంటుంది. లేదంటే స్టేషన్కి తీసుకెళ్ళి విషయం రాబట్టాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలుసుగా అన్నాడు బోసు కోపాన్ని నిగ్రహించుకోలేక. ఈసారైతే పండరికి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. పోలీసులు పెట్టే చిత్రహింసల గురించి చాలాసార్లు విని ఉంది. ఏం చెప్తే ప్రమాదమో, ఏం చెప్పకపోతే ప్రమాదమోనని భయపడింది. నేను సీరియస్గా చెప్తున్నాను పండరి. జరిగింది జరిగినట్లు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. ఒప్పుకోకుండా వాదిస్తే పరిణామాలు మరీ తీవ్రంగా ఉంటాయి అన్నాడు ఇన్స్పెక్టర్ బోసు. దాపరికాలు లేకుండా జరిగింది చెప్పడమే మంచిదనుకుని పండరి చెప్పడం మొదలుపెట్టింది. పండరి చెప్పిన కథనం సారాంశం ఇలా ఉంది. పండరికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. అన్నా వదినలతో ఉంటుంది. ఆమెకి పెళ్లి చేసి కట్నం పెళ్లి ఖర్చుల రూపంలో చమురు వదిలించుకునే ఉద్దేశం వాళ్ళకు లేదు. అలా పెళ్ళి గట్రా లేకుండా ఇంట్లోనే ఉంటూ జీతం తెచ్చిస్తే తిండి పెట్టి ఓ మూలన ఉండనిద్దాం అనుకున్నారు. కానీ పండరి అలా ఉండిపోదలుచుకోలేదు. అక్కడికి సిగ్గు విడిచి గొప్ప చదువులు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, తమ తాహతుకు తగ్గేవాడినే చూసి పెళ్లి చేయమని, అలాంటి సంబంధం కోసం ఆరా తీయమని అడిగింది. చూస్తున్నాం, తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాం అంటూ కాలక్షేపం చేస్తూ ఏళ్ళు గడిపేస్తుంటే వాళ్ళు తన పెళ్లి ఎన్నటికీ చేయరని స్పష్టంగానే బోధపడింది పండరికి. ఈలోపు రామ్మోహన్ పరిచయం కావడంతో కొండంత ఆశ కలిగింది. అతను తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడని తెలిసినా ఆశపడింది. పురుష సహజమైన ఆసక్తి కుతూహలంతో రామ్మోహన్ ఆమె వంక చూసేవాడు. ఆ ఆకర్షణను ఉపయోగించుకోవాలనుకుంది పండరి. యోగ్యుడితో పెళ్ళయ్యే రాత లేనప్పుడు వయసులో పెద్దయితే మాత్రమేంటి అనుకుని ఆమె తనంతట తాను అతనితో పరిచయం పెంచుకొని సన్నిహితురాలైంది. తనను రెండో పెళ్లి చేసుకుంటే బాగుండునని కలలు కంది. పెళ్ళానికి దక్కేవన్నీ ఇస్తాను, పెళ్ళి అని మటుకు పేచీ పెట్టకు అని ఖచ్చితంగా చెప్పేశాక జరగని పెళ్లి కోసం తప్పించడం ఎందుకని అర్థం చేసుకుని ఆ ఊసెత్తలేదు. సర్లే, తాళిబొట్టు ఏం ఉద్ధరిస్తుంది? ఇతర సుఖ సౌఖ్యాలన్నీ దొరికేటప్పుడు ఆ తాడొక్కటి లేకపోతే నష్టమేంటి? ఇతన్నెందుకు దూరం చేసుకోవాలి అనుకుంది. మొదట్లో కొన్నాళ్ళు హోటళ్లలో గడిపారు. ఆ తర్వాత పండరికి ఒక ఫ్లాట్ కొనిపెట్టాడు. చనిపోయే వరకు వీలైనప్పుడల్లా రామ్మోహన్ ఆమె దగ్గరికి వచ్చేవాడు. రామ్మోహన్ తనకు పండరితో సంబంధం ఉన్నట్లు పొరపాటున కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని ఎంతో జాగ్రత్తగా మసులుకునేవాడు. అదంతా ఓపిగ్గా విన్నాక, ఇంతకీ రామ్మోహన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడిగాడు బోసు. చచా, నేను చంపడమేంటి అంది. ఇదిగో పండరి, నా మాట విని నిజం చెప్పు. రామ్మోహన్నేమైనా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశావా? లేక ఆస్తి నీ పేరున రాయమని అడిగావా? లేదు సార్, ఒట్టేసి చెప్తున్నా, నన్ను నమ్మండి. నీకు కాకుండా ఆయన్ను చంపే అవసరం ఎవరికుంటుంది అన్నాడు సాలోచనగా. నాకు తప్ప ఎవరికైనా ఉంటుంది సార్. నాకు ఆయన బతికుంటే లాభం కానీ పోతే కాదుగా అంది. అది సరే, రామ్మోహన్ని చంపించేంత శత్రుత్వం ఎవరికుంది? ఒక నిమిషం మాట్లాడలేదు. చెప్పాలా వద్దా అన్నట్లు తటపటాయింపుగా చూసింది పండరి. ఆ సంగతి గ్రహించిన బోసు, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు. పండరి కొంచెం బెదురుగా చూసింది. ఎందుకు సందేహిస్తున్నావు? నేనొక పోలీసుని, మర్చిపోకో. నువ్వు చెప్పినట్లు మూడో వ్యక్తికి తెలియనివ్వను. నిజమే సార్, కానీ నేను చెప్పానని ఎవరికీ చెప్పకండి ప్లీజ్. ఊహు, నీకు ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. చెప్పు. ఒకవేళ నువ్వు ఎవరి పేరైతే చెప్తున్నావో వాళ్ళు దోషులైనా కాకపోయినా నీ పేరు మాత్రం బయట పెట్టను. రామ్మోహన్ సార్ గోల్డ్ షాప్ కంటే ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేశారు. తెలుసు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్. చివర్లో స్టార్ హోటల్స్ ప్లాన్ చేశాడు. పాపం ఆ కోరిక తీరకుండానే హరి అన్నాడు. ఎర్రన్న గురించి తెలుసా మీకు? తెలీదు. ప్రొఫెషనల్ సైడ్ నుంచి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. నీకు తెలిసినంతవరకు దాపరికం లేకుండా చెప్పు అన్నాడు బోసు. రామ్మోహన్ సార్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆపేశాక కూడా
ఎవరైనా లార్జ్ స్కేల్లో ఫ్లాట్లు కొనేదుంటే ఆయనే మీడియేటర్గా ఉండేవారు. అవును, నెగోషియేషన్స్ జరిపినందుకు కమిషన్ తీసుకుంటారు. ఎర్రన్న అమెరికాలో చాలా కాలం ఉండి ఇండియా తిరిగొచ్చారు. కొంచెం వివరంగా చెప్పు. పండరి జరిగింది గుర్తు చేసుకుని బోస్తో చెప్పసాగింది. ఎర్రన్న అసలు పేరు అది కాదు. భరద్వాజ. ఎర్రగా ఉంటాడని రామ్మోహన్ ఆ పేరు ఖాయం చేశాడు. అమెరికాలో 25 ఏళ్లకు పైగా ఉండి చాలామంది ఎన్ఆర్ఐల మాదిరిగానే డబ్బు సంపాదించుకుని ఇండియా వచ్చాడు భరద్వాజ. హైదరాబాద్ ఊరు శివార్లలో ఫ్యాక్టరీ పెట్టేందుకు స్థలం కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న రామ్మోహన్ అతన్ని కలిశాడు. ఫ్లాట్ల బిజినెస్ మానేసినప్పటికీ అలాంటి పెద్ద పార్టీల పనులకు నడుం బిగించేవాడు. వాటిల్లో కమిషన్ బాగా మిగులుతుంది. మరి పెట్టుబడి పెట్టే పని ఉండదు. నెలల తరబడి నిరీక్షణ ఉండదు. ఇన్స్టెంట్ కాఫీ మాదిరిగా అప్పటికప్పుడు పనైపోతుంది. మేడ్చల్ అవతల 15 ఎకరాల స్థలం చూడటం, మాట్లాడటం, ఎర్రన్నను ఓర్పించడం అంతా వేగంగా జరిగింది. ఎర్రన్న సగం డబ్బు ముందే ఇచ్చేశాడు. 2 వారాల్లో తక్కిన పైకం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేట్లు ఒప్పందం కుదిరింది. భరద్వాజ ఉరఫ్ ఎర్రన్నకు నమ్మకాలు ఎక్కువ. 10వ తారీఖు సప్తమి, పైగా గురువారం కూడా. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అని చెప్పాడు. దాందే ఉంది, అలాగే కానిద్దాం అంటూ నవ్వాడు రామ్మోహన్. స్థలం అమ్మే వ్యక్తి సరేనన్నాడు. ఎర్రన్న డబ్బు సిద్ధం చేసుకున్నాడు. మొత్తం సిద్ధమైంది. తీరా 10వ తారీఖు రేపనగా రామ్మోహన్ ఎర్రన్నకు ఫోన్ చేసి ఆ స్థలం క్యాన్సిల్ అయింది అని చెప్పాడు. ఎర్రన్న గుండెలు బాదుకుంటూ, మరి నేనిచ్చిన డబ్బు అన్నాడు. కంగారు పడాల్సిందేమీ లేదు. మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. మరో అరగంటలో నేను మీ ముందుంటాను అని చెప్పి అన్నట్లుగానే ఎర్రన్న చెల్లించిన డబ్బు తీసుకెళ్ళి అతనికిచ్చి ఒకసారి లెక్క చూడండి అన్నాడు రామ్మోహన్. అప్పటిదాకా డబ్బు వస్తుందో రాదోనని ఆందోళన చెందుతూ దడదడలాడిన ఎర్రన్న గుండె సేద తీరింది. అసలు చివరి క్షణంలో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? ఏమైంది? విషయం ఏంటి అని అడిగాడు భరద్వాజ. మీరేమో విదేశాల్లో ఆర్జించుకొచ్చిన ధనంతో ఫ్యాక్టరీ పెట్టి స్వదేశానికి మేలు చేయాలనుకున్నారు. అలాంటి మీరు నష్టపోవడం, నెత్తిన చెంగేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే విషయం తెలియగానే భూస్వామితో దెబ్బలాడి ముందు ఇచ్చిన సొమ్ము తెచ్చాను. కొంత తక్కువ ఇచ్చాడు, కానీ మీరెంత మాత్రం నష్టపోకూడదని నా జేబులోంచి తీసి ఇచ్చాను. ఏం పర్లేదు, నేను ఎలానో వసూలు చేసుకుంటాను. మీరెంత అదృష్టవంతులో. ముందుగానే విషయం తెలిసింది, లేదంటే కొంపలంటుకునేవి. అమెరికాలో సంపాదించుకొచ్చిందంతా కర్పూర హారతిలా కరిగిపోయేది అన్నాడు రామ్మోహన్ సుదీర్ఘంగా విషయాన్ని విశదపరిచే ప్రయత్నం చేస్తూ. అంటే నాకు అర్థం కాలేదు. అసలేం జరిగింది అని అడిగాడు భరద్వాజ. ఆ స్థలం లిటిగేషన్లో ఉన్నదట. ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. రిజిస్ట్రేషన్ అయింది కదా, మనకేంటి అనుకుంటాం, కానీ అంతా ఫేక్. అమ్మేసిన జాగాకి వారసులం అంటూ బయలుదేరి వస్తారు. డబ్బు దారపోసి కొనుక్కున్న స్థలం మీద దావా వేస్తారు. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి. ముందే తెలియబట్టి బతికిపోయారు. ఇంకా నయం, ఇప్పుడేమీ బయటపడకుండా తీరా ఫ్యాక్టరీ కట్టేశాక స్టే ఆర్డర్లు తెచ్చారనుకోండి, అప్పుడు ఎంత తలనొప్పి వ్యవహారంగా మారేది చెప్పండి. మన దేశంలో కోర్టు విషయాల గురించి మీకు తెలియందేముంది? చచ్చే వరకు తిప్పుతారో. మనవాళ్ల టైంకి కానీ కేసులు తేలవు. ఈలోపు జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోతుంది. ఇలాంటి లిటిగేషన్ స్థలం ఇప్పించానని మీరు పెట్టే శాపనార్థాలన్నీ నాకు తగిలేవి అంటూ చెప్పుకొచ్చాడు రామ్మోహన్. అంతా విన్న ఎర్రన్న ఉరఫ్ భరద్వాజ తాను పెను ప్రమాదం నుంచి బయటపడ్డందుకు సంతోషించాడు. మీరేం వరీ కాకండి. నర్సాపూర్ రోడ్డులో దిండిగల్ దగ్గరలో బ్రహ్మాండమైన స్థలం ఉంది. ఈసారి 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసాకే ఓకే చేయిస్తాను. కొన్నందుకు మీరు కానీ, మాట్లాడి పెట్టినందుకు నేను కానీ బాధపడే పరిస్థితి రాకూడదు. నాకొక్క 10 రోజులు టైం ఇవ్వండి చాలు అన్నాడు రామ్మోహన్ హుషారుగా. ఎర్రన్న నవ్వుతూ తల పంకించగా రామ్మోహన్ అక్కడి నుంచి బయలుదేరాడు. అదంతా రామ్మోహన్ బ్రహ్మాండంగా అల్లి చెప్పిన కథ మాత్రమే. నిజానికి అసలు సంగతి అది కాదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.